విద్యార్థులను నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కారుపై వైసీపీ సమరభేరి మోగించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువతతో కలిసి చేపట్టిన పోరుబాట విజయవంతమైంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. సర్కారు బెదిరింపులను బేఖాతరు చేస్తూ బాధితులందరూ వచ్చి వైసీపీ ఆధ్వర్యంలో కూటమికి వ్యతిరేకంగా కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిఎస్సిపై చేసిన మొదటి సంతకమే తుస్సుమనిపించిన సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి కల్పించకుండా ప్రజలను వంచిస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథనభేరి మోగించింది. యువత పోరు పేరుతో వారి పక్షాన నిలబడి గొంతుకు వినిపించింది. ఇక నెల్లూరు జిల్లా కేంద్రంలో చేపట్టిన యువత పోరు కార్యక్రమం కూటమి సర్కారుపై ఉన్న జనాగ్రహాన్ని కళ్లకు కట్టింది. ఈ నిరసన భేరీకి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీఆర్సీ కూడలికి చేరుకుని చంద్రబాబు సర్కారుకి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి పలువురు నేతలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే, తల్లికి వందనం, తల్లికి వందనం, ఫీజు బకాయిలు వెంటనే. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బ్యానర్ డిఫరెంట్, బ్యానర్లో ఉంది, బ్యానర్లు ముందుకు రండి, రెండు బ్యానర్లు ముందుకు రండి. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్, జై జగన్, విడుదల చేయాలి వారిని, జై జగన్, జై జగన్, యువతకు నిరుద్యోగ భృతి వెంటనే, జై జగన్. కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు వినిపించారు. వైద్య విద్యకు గ్రహణం పట్టించారని, కొత్త ఉద్యోగాలు ప్రకటించకపోగా వేల కొద్ది ఉద్యోగాలు పీకేశారని, నిరుద్యోగ భృతి హామీని గాలి కొదిలేశారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని, యువకులకి నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని, బడ్జెట్ తో నిధులు కేటాయించాలని, వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము, మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరితో కలిసి కలెక్టరేట్ వరకు కని విని ఎరిగిన రీతిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్ లో నిధులు కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఈ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈ రోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడ్డం లేకుండా మేము సర్టిఫికెట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి వారు. కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడా లేదనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే 7,100 కోట్లకి 11 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం 2,600 కోట్ల రూపాయలు 3వ వంతు నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు. తల్లికి వందనం అని చెప్పి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అందరికి ఎక్కడ పోయినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దాదాపుగా 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి 12,000 కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా తల్లికి వందనం అని పేరు పెట్టి తల్లికి ఈరోజు టోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000, ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000, దాదాపుగా 24,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇప్పటికైనా బడ్జెట్ ను సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగమైనా ఇస్తా, ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగులకు ఇస్తాను, 36,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు. పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం వస్తుంది దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాట హామీ ఇవ్వనట్టుగా ఈ రోజు నటిస్తున్నాడు. ఒక్కొక్క విద్యార్థికి 72,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు, మెడికల్ విద్య కాకూడదు, డాక్టర్ కాకూడదు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. ఈ కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వానికి, చెవులుండి వెళ్ళలేనటువంటి చెవిటి ప్రభుత్వానికి, మెదడుండి తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడు వినిపించండి, మా ఆవిరిని వినిపించండి, మా ఆక్రోశం వినిపించండి, దాని ద్వారా పిల్లలకి మేలు కలిగేటటువంటి చేయండి. మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈ రోజు వచ్చారంటేనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈ రోజు తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అందరం కూడా ఇప్పటికైనా ఒక మెట్టు దిగి నిధులు కేటాయించి ఈ 3 విద్యార్థులకి, యువతకి సంబంధించినటువంటివి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నా, ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏమి చేసుకుంటారో చేసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్త ఉద్యోగాలను ప్రకటించకుండా ఉన్న ఉద్యోగాలను పీకేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్లను తొలగించి వాళ్ళ జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఏ కులం గానీ మతంతో కానీ సంబంధం లేకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తా వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారుగా 2,000 కోట్ల రూపాయలను ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా క్వార్టర్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ని, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించారు.
అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 3 బకాయిల్ని ఈ సంవత్సరం యొక్క 3 బకాయిలు మొత్తం 6 క్వార్టర్స్ బకాయిలు అన్నింటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు. ఈ రోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేయడంతో పాటు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటిని కూడా రాబోయేటువంటి 10 మెడికల్ కాలేజెస్ ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా, పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ 17 మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమిలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక 3 సంవత్సరాల లోపలనే రాబోతాయి. వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని, మరలా మంచి జరుగుతుందని